ఎంతో టేస్ట్గా ఉండి రొయ్యల పీకులు ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. హాస్టల్లో ఉండి వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పచ్చడి చేసుకుని పెట్టారంటే 3 నెలల దాకా నిల్వ ఉంటుంది. తిన్నాకి ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే కేజీ రొయ్యల పచ్చడి పెట్టడానికి మనము పొట్టున్న రొయ్యని 2 కేజీలన్నర తీసుకోవాలి. ఈ రొయ్యల్ని మేత పొట్టు మొత్తం తీసేస్తే మనకి కేజీ పావు కేజీ వస్తాయండి. వీటిని అయితే సాల్ట్ పెట్టి శుభ్రంగా కడిగేసి 2 స్పూన్ల ఉప్పు అలాగే 1 స్పూన్ పసుపు వేసి ఒక 5 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకుని తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెట్టాలన్నమాట. ఈ విధంగా పెట్టినప్పుడు మనకి ఈ రొయ్యల్లోంచి వాటర్ అంతా వచ్చేస్తుందన్నమాట. అయితే ఈ వాటర్ వచ్చేటప్పుడు మనమైతే ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే రొయ్యలు అడిగేటేస్తాయన్నమాట, అంటుకుపోతాయి, అప్పుడు ముక్కలైపోతాయి. కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, రొయ్యల్లోంచి వాటర్ అంతా వచ్చేసింది. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయేదాకా అయితే గ్యాస్ స్టవ్ మీద ఉండేయాలి. ఈ విధంగా వాటర్ అంతా అయిపోయిన తర్వాత దించేసుకుని ఇంకొక కళాయిలో పప్పుల నూనె అయితే వేసుకోవాలండి. వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. అప్పుడే పికిల్ నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న ఈ రొయ్యలను అయితే వేసేసుకుని వేపుకోవాలన్నమాట. ఈ ఆయిల్లో వేసిన తర్వాత కూడా వీటిని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడిగేటేస్తాయండి. ఈ విధంగా కలుపుకుని బాగా వేగిదాకా ఉంచుకోవాలన్నమాట. ఇవి మనకి గిన్నెలో పడేసినప్పుడు గలగలమని సౌండ్ రావాలండి, అంతలా వేపుకోవాలి. లేకపోతే రొయ్యల పిక్కులు త్వరగా పాడైపోతుంది. ఇలా వేపుకుంటేనే మనకి నిల్వ ఎక్కువ ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత గట్టిగా వేపానో. ఇలా వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వేపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనము మసాలా దినుసులు అయితే రెడీ చేసుకోవాలండి. 7 రకాల మసాలా దినుసులు రెడీ చేసుకోవాలి. కేజీ రొయ్యల పచ్చడి కోసము 4 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూను జీలకర్ర, 2 అంగుళాల దాల్చిన చెక్క, 10 లవంగి మొగ్గలు, 5 యాలకులు. ఇవి మొత్తము మనము చిన్న మంట మీద గ్యాస్ స్టవ్ మీద వేపుకోవాలన్నమాట. మరీ పెద్ద మంట పెట్టకుండా స్లోగా వేపుకోవాలి. అప్పుడే మనకి ఇవి దోరగా వేగుతాయి అన్నమాట. మనకి మెంతులు ధనియాలు ఎర్రగా అవ్వేదాకా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత చల్లారబెట్టుకుని మిక్సీ పెట్టుకోవాలండి. మెత్తగా పౌడర్లాగా అయితే ఆడుకోవాలి. తర్వాత మనము ఇందాక వేపిన రొయ్యల నూనె ఉంది కదండి, ఈ రొయ్యల నూనెలోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. మనకి కేజీ రొయ్యల పచ్చడికి 5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి. మనము అల్లాన్ని అయితే పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి తడి లేకుండా మిక్సీ పెట్టుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయ అయితే రెబ్బల కింద విడదీసుకుని, తొక్క తీయకపోయినా పర్లేదండి, రెబ్బల కింద విడదీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పెట్టుకోవాలి. ఈ మిక్సీ పెట్టేటప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ వేయకూడదండి. మనకి నలగకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకుని మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని బాగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో. ఈ విధంగా ఎర్రగా వచ్చిన తర్వాత మనం ఇందాక ఆడుకున్న మసాలా దినుసుల్ని పౌడర్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. ఈ నూనె వేడిగా ఉంది కదా, వేడిగా ఉన్నప్పుడు ఈ పొడుగుకి ఆ వేడి సరిపోతుందన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలండి. కేజీ రొయ్యల పచ్చడికి 2 టీ స్పూన్ల సాల్ట్ అయితే సరిపోతుంది. ఇది సాల్ట్ కాదండి, గల్లుప్పు. నేను ఎండలో ఎండపెట్టి మిక్సీ పెట్టుకున్నాను. ఇదైతే మనకి పికిల్ నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. తర్వాత కారం వేసుకోవాలి. కారం వచ్చేసి మనకి కేజీ రొయ్యల పచ్చడికి 5 స్పూన్ల కారం అయితే వేసుకోవాలండి. మనకి కేజీకి నేనైతే కొలతలన్నీ కరెక్ట్గా చెప్పాను. రొయ్యలు వచ్చేసి మనకి పొట్టున్న రొయ్య 2 కేజీలన్నర తీసుకుంటే కేజీ పచ్చడి వస్తుందండి. ఈ విధంగా ఈ మిశ్రమంలో రొయ్యలను మనం వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుని కలిపేసుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా రొయ్యల పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా అయిన తర్వాత మనకి బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. మనకు వచ్చేసి 4 నిమ్మకాయలు అయితే తీసుకుంటే సరిపోతుందండి. 4 నిమ్మకాయలు రసం తీసుకుని ఉడకపెట్టుకుని అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని కలిపేసుకుని ఒక బౌల్లో కనుక ఒక గాజు సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టుకుంటే మీకు 3 నెలల దాకా నిల్వ ఉంటుంది. నూనె అయితే పైకి తేలిలాగా మనం దీన్ని నిల్వ ఉంచుకోవాలి.